నమస్తే. మనతో పాటు అయితే మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ గారు ఉన్నారు. మరి అన్నతోనైతే మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా బీజేపీ నుండి అయితే ఇప్పుడు లంకల దీపక్ రెడ్డి గారు ఇచ్చారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది అన్న? ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. త్వరలో ఎమ్మెల్యేగా చూస్తామని కూడా మేము ఆశిస్తా ఉన్నాము. ఈరోజు భాగ్యనగర్ బిడ్డలు ఏవైతే గోసపడతా ఉన్నారో అరిగోసపడతా ఉన్నారు కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలనతోటి పేదోళ్ల గుండెల్లో గుణపాన్ని దింపి హైడ్రా పేరుతో హైడ్రామా సృష్టించి పేద ప్రజల ఇల్లు కూలగొట్టి పెద్దోనికే వాళ్ళ భూములు కట్టబెట్టి చివరికి డిఫెన్స్ స్థలాన్ని కూడా నేషనల్ న్యూస్ ఇది అన్ఫార్చునేట్లీ తెలంగాణలో ఏ మీడియా ఫోకస్ చేయలే. డిఫెన్స్ కి సంబంధించిన ఒక భూమిని తీసుకొచ్చి ఒక వర్గానికి కట్టబెట్టినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పేద ప్రజల ఇల్లు కూలగొడుతున్న ఈ పార్టీకి వ్యతిరేకంగా ఏదైతే ప్రతిలో ఉన్నటువంటి అమ్మ అవ్వకి ఇద్దరికి కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పి వాళ్ళని కూడా మోసం చేసినటువంటి ఈ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ ప్రజల గొంతును అడ్డంగా కోసినటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మరోవైపు వాళ్ళ తోడుదొంగ వాళ్ళ నేస్తము వాళ్ళ పార్ట్నర్ అయినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ తెల్లారులేసే ముఖం మీద తిట్టుకుంటారు కానీ ఎటువంటి యాక్షన్ ఉండరు. జనరల్ అసెంబ్లీలో ఏం చేసినా ప్రతి అసెంబ్లీకి పోయిండు తొడగొట్టిన ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని జైల్లో వేస్తా, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ నేను జైల్లో వేస్తా, హరీష్ రావు నేను జైల్లో వేస్తా అన్నాడా? మరి ఏ చర్యలు తీసుకున్నావు నువ్వు బీఆర్ఎస్ పార్టీ నాయకుల పట్ల? ఎవరిపైన కేసులు బుక్ చేసినావు, ఎవరిని జైలుకు పంపించినావు? ఈ రోజున ఆ రోజు కేవలము 2 అంశాలపైన ముఖ్యమంత్రి గారు కొట్టుకొచ్చారు. ఒకటి కవిత గారి అరెస్ట్ ఆలస్యమైన కారణంతో మరి ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఒక నెల అటు ఇటుగా చేస్తారు. కేవలం నెల వ్యవధిలోనే నిజంగా ఆ రోజు మేము మైలేజ్ తీసుకున్నాం అనుకుంటే ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేపిస్తుండే, మేము చేపిలే కదా. తర్వాత ఈడీ ఎలక్షన్స్ తర్వాతనే అరెస్ట్ చేసింది కదా. దాని పట్ల మీకు ఏమర్థమవుతుంది? చిత్తశుద్ధితో భారతీయ జనతా పార్టీ ఈడీ లాంటి ఏ సంస్థను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా వాళ్ళ స్వతంత్ర ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేస్తుంది. దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటే ఆ రోజు మేము గెలిచి అధికారంలోకి వచ్చేటోళ్ళం. మేము అధికారంలో రావాలనుకుంటే ఆ రోజు కవిత గారిని మేము జైల్లో వేయించి వచ్చేవాళ్ళం. కానీ మేము అట్లా చేయలే. ఈడీ ఏ పని చేస్తుందో దాన్ని చేసుకొని ఇచ్చినాం, అవునా కాదా? అదేవిధంగా మరి ఆ రోజు ఇటువంటి 1-2 అంశాలను మడిచిపూసి మారేడుకాయ చేసి ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి గ్లోబల్స్ ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు అనేక హామీలతో తెలంగాణ ప్రజల గొంతు పోసినటువంటి పరిస్థితి. పూర్తిగా భాగ్యనగర్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఓటమి ఆయుధంతో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలా? మరి మరోవైపు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అడ్డంగా దోచుకున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నారా? ఒక సినిమాల్లో మనం చూసేవాళ్ళం, ఒక తండ్రి ఉంటాడు, తండ్రికి సంబంధించిన ఒక పరివారం ఉంటుంది, తండ్రి సంపాదించిన ఆస్తి పైన వీళ్ళందరూ కుక్కల మీద కూడా కొట్లాడుకుంటారు, నా వాటా ఏంటా, నా వాటా ఏంటా, నా వాటా ఏంటా. ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతుందా లేదా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో? అంటే ఒక పెద్ద వచ్చి సంపాదించినటువంటి డబ్బు సంచులను పంచుకోవడానికి కుటుంబంలో ఉన్నటువంటి కూతురు, కొడుకు, అల్లుడు, ఇంకోడు అందరి మీద పడి ఆ డబ్బు సంచులు నావంటూ కొట్లాడుకుంటారంటే ఎవనయ్యే సొమ్ము ఆ డబ్బంతా? తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆ డబ్బంతా తెలంగాణ ప్రజలకు పోవాలి కదా. ఆ డబ్బు సంచుల కోసం మీరు కొట్లాడుకుంటున్నారు కదా. దీన్ని బట్టి తెలంగాణ ప్రజలకు అర్థమైపోయిందమ్మా ఇంత అవినీతి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నది. బీఆర్ఎస్ పార్టీ అంత దౌర్భాగ్య పార్టీ ఎక్కడా లేదు. దాచుకొని తెలంగాణ బిడ్డల భవిష్యత్తును సర్వనాశనం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి ఇటువంటి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఇద్దరికి గుణపాఠం చెప్పాలని తెలంగాణ ప్రజలు, భాగ్యనగర్ బిడ్డలు, జూబ్లీ హిల్స్ ప్రజల ఓట్ల ద్వారా తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది. ఖచ్చితంగా వీళ్ళ గుణపాఠం చెప్తారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు కూడా నిల్చున్నారు. మరి వాళ్ళకి పక్క గెలుస్తామని కూడా అంటున్నారు కదా. మరి చెప్పుకుంటే ఆయన క్యాండిడేట్ కాబట్టి ఆయన చెప్పుకోవడం తప్పలేదు. చూద్దాం, 10 రోజుల ఎలక్షన్స్ ఉంది, చూద్దాం. మేము కూడా ప్రజల మధ్యకి తీసుకెళ్తాం ఈ కాంగ్రెస్ పార్టీ అవినీతిని, అన్యాయాలను, ఈ ప్రజలకు చేసినటువంటి అవమానాలను, అరిగోసలను ప్రజల మధ్యకి మేము తీసుకెళ్తాం. ఏవైతే బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ అవన్నీ కూడా గడప గడపని చెప్తాం. ఖచ్చితంగా ప్రజలు నిర్ణయిస్తారు. అయితే బీఆర్ఎస్ నుంచి అయితే మాగంటి సునీత గారు నిల్చున్నారు. ఏమైనా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా? కాస్మోపాలిటన్ ఏరియా అమ్మా, ఇక్కడ సెంటిమెంట్ ఆయింట్మెంట్ ఏముండదమ్మా. ఏమంటే ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. మీరు చూస్తున్న డ్రైనేజీ మీరు దొక్కొచ్చారు కదా. ఇప్పుడు ఇది ఎంత కాస్మోపాలిటన్ ఏరియా. మీరు మరి నిజంగా అభివృద్ధి జరుగుంటే 10 ఏళ్లలో ఇక్కడ అభివృద్ధి చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఆ డ్రైనేజీని మీరు తొక్కుకుంటూ రావాల్సిన పరిస్థితి ఉందా? మీరు చెప్పండి. ఈరోజు ఒక వర్షం చినుకు పడితే ఇక్కడ పడవలు వేసుకొని పోవాల్సిన పరిస్థితి ఉందా? ఇళ్లలోకి నీళ్లు వస్తాయా? ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉందా? ఈ పరిస్థితి ఉందంటే డెవలప్మెంట్ కాలేదనే కదా దాని అర్థము. కాబట్టి ప్రజలకు కావాల్సింది వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండడం. సరే, వాళ్ళకి లగ్జరీస్, ప్రజలు లగ్జరీలు కోరుకుంటలేరు, కానీ కనీసం వర్షం పడితే మినిమం వాళ్ళ ఇళ్లకు నీరు రాకుండా, మోరీలో డ్రైనేజీలు లోపల పొగకుండా, మినిమం రోడ్ల గుంతలు లేకుండా ఇవన్నైతే ఉండాలి. స్ట్రీట్ లైట్ పనిచేసేటట్టుగా ఇవన్నీ చేయలేనప్పుడు ఏం అభివృద్ధి జరిగినట్టు? ఇక్కడ ఏం అభివృద్ధి జరిగినట్టు నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ప్రజలకు అభివృద్ధి కావాలి, సెంటిమెంట్ వర్కౌట్ కాదు. నెక్స్ట్ బీజేపీ కార్యాచరణ ఏంటి?
ప్రజలకి బీజేపీ కార్యాచరణ ఒకటే, అభ్యర్థి కూడా వచ్చిండు భారతీయ జనతా పార్టీ తరఫున. ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటికి గడపకి పోయి ఈ రోజు తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, భాగ్యనగర్ బిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని జూబ్లీ హిల్స్ ఓటు ద్వారా ఏ విధంగా అయితే దుబ్బాకలో మా ఓటు ద్వారా తెలంగాణ భవిష్యత్తుని దుబ్బాక ప్రజలు తిరగరాసిరా లేదా, అదే విధంగా ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలు తెలంగాణ మరో చరిత్రను రాయాల్సిన సందర్భం ఉందని తెలియజేస్తాం. ఆయుధం మీ చేతిలో ఉంది. ఈరోజు భాగ్యనగర్ బిడ్డల భవితవ్యాన్ని మీరు రాయాలి, మీ ఓటు ద్వారా రాయాలని చెప్పే విషయాన్ని మేము ప్రజలకు చెప్తాం. అసలు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏదైతే పట్టిన దరిద్రం ఉందో కాన్స్టిట్యున్సీగా వదిలిపోతుంది. ఎందుకంటే దీపక్ రెడ్డి గారు వచ్చారు, మనం ఖచ్చితంగా గెలుస్తాము. ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా మనం క్లియర్ చేస్తాం. ఎందుకంటే పేరుకి జూబ్లీ హిల్స్ కానీ చాలా వరకు మన స్లమ్ ఏరియాస్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, డ్రైనేజ్ సమస్యలు ఎక్కడైనా తీరినయా? అంతకుముందు బీఆర్ఎస్ వచ్చింది, ఆ తర్వాత ఏమో కాంగ్రెస్ వచ్చింది, ఏమైనా సమస్యలు తీరినయా? ఇల్లులు ఇస్తామన్నారు, ఇల్లులు ఇవ్వడం అటుంచింది. హైదరాబాద్తో ఉన్న ఇల్లులు కాస్త 250 ఇల్లులు ఎప్పుడు మన బతుకమ్మ పండుగ రోజు పొడపాపు 250 ఇల్లులు వాళ్ళు కూలగొట్టేశారు హైదరాబాద్ పేరు మీద. చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళ బల్లులు కూడా తీసేశారు. సో వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉండాలి? అసలు వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉండాలి? వాళ్ళ హాలిడేస్కి వచ్చి పిల్లలు ఉన్నారు, ఎక్కడ ఉంటారు? సో ఇవన్నీ కూడా జనాలు ఆలోచిస్తారు కొంచెం. సో అదే కాకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పి 8,000 crores గవర్నమెంట్ దగ్గర పెట్టుకుంది. ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారు వాళ్ళు అసలు? సో దానివల్ల దసరాకి ఏమన్నారు, మేము 600 crores రిలీజ్ చేస్తామన్నారు ఫీజు రీఎంబర్స్మెంట్, చేయలేదు. ఇప్పుడు ఏమన్నారు, మేము దీపావళికి 300 crores రిలీజ్ చేస్తామంటున్నారు. సో అది చేస్తారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తేనే తప్ప స్టూడెంట్స్కి కెరియర్ లేదు. ఇప్పుడు స్టూడెంట్స్ కెరీర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారు కంపెనీస్లోని. సెకండ్ లెవెల్ వెరిఫికేషన్ ఏంటి? సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలి. సో సర్టిఫికేట్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు? నువ్వు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయకపోతే కాలేజ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు సర్టిఫికేట్స్. ఎందుకంటే కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఫీజు ఇస్తేనే కదా వాళ్ళు కూడా శాలరీస్ పే చేసుకోవాలి, వాళ్ళు కాలేజ్ రన్ చేసుకోవాలి కదా మేనేజ్మెంట్ని. సో ఇది ఒక ఆల్రెడీ మనకున్న నిరుద్యోగ సమస్యలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఏదైతే చదువుకొని మెరిట్ స్టూడెంట్స్ కూడా నువ్వు సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అంత దీన స్థితిలో ఈ రోజు ఉన్నాము అంటే అది చాలా బాధాకరం. సో ఖచ్చితంగా దీపక్ రెడ్డి గారు ఈ కాన్స్టిట్యున్సీలో గెలుస్తారు. కాషాయ కండువా ఎగురుతుంది. ఖచ్చితంగా మేము ఈ డ్రైనేజ్ సమస్య కోసం అవనియండి, ఇందిరమ్మ ఇళ్ళల కోసం అవనియండి, రోడ్డు మీద వాళ్ళందరికీ కూడా మీ ఇల్లు ఇవ్వాలి. ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ కోసం అనండి, వీటన్నిటి కోసం మేము ఫైట్ చేసి ఖచ్చితంగా మేము అయ్యేలా చేస్తాం ఈ కాన్స్టిట్యున్సీ వరకు. మిగతా అంటారా నెక్స్ట్ ఎలక్షన్కి ఖచ్చితంగా బీజేపీ వస్తుంది 100% మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మేము కష్టపడుతున్నాం, గ్రౌండ్ లెవెల్లో కష్టపడుతున్నాం, ప్రజల సమస్యలు చూస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తారని 100% మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. అయితే కాంగ్రెస్ నుంచి అయితే నవీన్ యాదవ్ గారు కూడా ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఆయన కూడా గెలిచి గట్టిగా మేమే గెలుస్తాం, మా పార్టీ గెలుస్తుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి అసలు ఏ విధంగా గెలుస్తారు అనుకుంటున్నారు? ఏ సమస్య తీర్చారని గెలుస్తారని అనుకుంటారు? ఒక మనం ఆలోచించాలి. ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో ఇల్లులు ఇచ్చామా, మనం పిల్లలకేమో ప్రాబ్లమ్స్ ఏమైనా క్లియర్ చేసామా? అట్లీస్ట్ మరుగుదొడ్ల సమస్యలు ఉన్న కొన్ని ఉన్నాయి, అవేమైనా క్లియర్ చేసామా? డ్రైనేజ్ సమస్య క్లియర్ చేసామా? స్కూల్స్ క్లియర్ చేసామా? ఆ స్కూల్స్ ఫుడ్ కూడా చాలా వరకు కొన్ని ఏరియాస్ ప్రాబ్లం అయింది, అవి క్లియర్ చేసామా? పోనీ అట్లీస్ట్ ఫీజు రియంబర్స్మెంట్కి ఏమైనా నీ కాన్స్టిట్యున్సీ నువ్వు ఫైట్ చేస్తున్నావా? ఏమైనా ఉంటేనే కదా జనాలు నిన్ను ఎందుకు నమ్మి ఓటేస్తారు. జనాలు నమ్మి ఓటేయాలంటే అట్లీస్ట్ నువ్వు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఏమీ సాల్వ్ చేయకుండా నాకే ఓటేస్తారని ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటుంది, నేనే గెలుస్తానని ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది. ఉండనియండి, ప్రజలకు తెలుసు ఎవరేంటో. సో వాళ్ళు మమ్మల్ని నమ్ముతారు, ఈసారి ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తారని మేము 100% నమ్ముతున్నాం. అంటే బీఆర్ఎస్ నుంచి కూడా మాగంటి సునీత గారు అయితే నించున్నారు, మరి ఇప్పుడు ఆమెకి ఏమన్నా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? సెంటిమెంట్ ఆమెకి అంటే మనం ఇప్పుడు ఆమె భర్తకి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కానీ ఆమెకి ఏముంది ఎక్స్పీరియన్స్? ఇప్పుడు ఆమెకి ఇచ్చారు, ఆమె గెలిచిన ఆమె ఏం చేయగలుగుతారు? వీటి కోసం ఫైట్ చేయగలుగుతారా? ఇంతవరకు ఆమె ఫైట్ చేసింది అసలు? ఇంతవరకు సునీత గారు డ్రైనేజ్ సమస్యల కోసం ఏమైనా ఫైట్ చేశారా? క్లియర్ చేయడానికి ట్రై చేశారా? అసలు ఆమెకు తెలిసే వాట్ ఇస్ ద ప్రొసీజర్ టు డీల్ ఆల్ దీస్ థింగ్స్? కానీ ఇచ్చారు, బికాస్ ఆమె వైఫ్ కాబట్టి ఆమె టికెట్ ఇచ్చారు. సో ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఆమెకి ఏమైనా తెలుసా? అసలు ఎన్ని 1000 crores ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా గవర్నమెంట్ లో ఇరుక్కున్నదని ఆమెకు తెలుసా? అసలు అది రిలీజ్ ఎలా చేయించాలి ఆమెకు తెలుసా? ఇది ఏదైతే ఇందిరమ్మ ఇల్లులు ఎలా ఇప్పించాలి ఆమెకు తెలుసు. ఇవన్నీ తెలిసిన వాళ్ళకి ఇస్తే అది వేరు. సో వాళ్ళు ఏంటంటే సింపతి ఓట్ కింద అవుతుంది అన్నది వాళ్ళ ఊహ.
అది దేవుడు ఉన్నాడు. మా నమ్మకం అనేది దీపక్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారనేది మా నమ్మకం. నెక్స్ట్ బీజేపీ కార్యాచరణ ఏంటి? ఏముంది, మేము ఏదైతే మేము అజెండా వేసుకున్నామో ఖచ్చితంగా మేము వీధికి వెళ్ళడం, ప్రతి వార్డుకి ప్రతి ఏరియాస్కి వెళ్ళి మేమేం చేయాలనుకుంటున్నామా అనేది మేము ఖచ్చితంగా మేము స్ప్రెడ్ చేసి మమ్మల్ని నమ్మమని ఒకసారి మాకు ఓటేసే అవకాశం ఇవ్వమని మేము కోరుకుంటాం 100%. అంటే ఇప్పటికే జూబ్లీ హిల్స్ లో ముస్లిం ఓట్స్ 90,000 వరకు ఉన్నాయి. ఇప్పుడు మీకు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటాయా? మరి ముస్లిమ్స్ కూడా మమ్మల్ని నమ్ముతారు. మాకు ముస్లిమ్స్ ఏం శత్రువులు ఏం కాదు, మేమంతా బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగే మేము ఉన్నాం. కానీ బయట చిత్రీకరణ అట్లా మిగతా పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని మాకు వేరుగా చిత్రీకరిస్తున్నారు తప్ప కానీ మాకు వాళ్ళకి అలాంటిది మాకులో చాలా వింగ్ కూడా మళ్ళీ ముస్లిం వింగ్స్ కూడా ఉన్నాయి. మేమందరం కలిసే పనిచేస్తున్నాం. ముస్లిమ్స్ కూడా మాకు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తారని నమ్మకం మాకు ఉంది. ఎందుకంటే అందరికీ ఇల్లు అవసరం, అందరికీ ప్రాబ్లం. ఇప్పుడు డ్రైనేజ్ సమస్య అనేది ముస్లింకి వేరేగా ఉండదు, మిగతా క్యాస్ట్ వాళ్ళు వేరేగా ఉండదు, అందరికీ ఒకే టైప్ ఆఫ్ సమస్య ఉంటుంది. సో మనం ఇక్కడ ఫైట్ చేస్తున్నది ఏంటంటే సమస్య పరిష్కరించుకోవడం కోసం ఫైట్ చేస్తున్నాం కానీ మా కోసం మీకోసం అని కాదు. సో కాబట్టి ఖచ్చితంగా ముస్లిం సోదరులు సోదరిమణులు కూడా మాకు సపోర్ట్ చేస్తారని ఒక నమ్మకం మాకుంది.